హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీవాణి. ఎలాగున్నారండి? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మన ఇంట్లోనే సొంతగా హెన్నా అనేది తయారు చేసుకునే విధానం మనం తెలుసుకుందాం. అది ఎలా అనేది నా వీడియో క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను కొన్ని గోరింటాకులు తీసుకొని 2 days 3 days వరకు కూడా నేను ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇలా నెక్స్ట్ మందార పువ్వులు కూడా మీ పెరట్లో ఆటోమేటిక్గా ఉంటాయి కదండి, అవి కూడా కొన్ని తీసుకొని మందార పువ్వులు కూడా ఎండబెట్టుకోవాలి. ఇలా మందార ఆకులు, గోరింటాకులు ఎండబెట్టుకొని మన మిక్సీ జాడీలో వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలానే మన ఇంట్లో సింపుల్గా హెన్నా తయారు చేసుకుందాం. అలానే మన హెయిర్ని కూడా అందంగా, పొడవుగా, ఒత్తుగా ఉండేలాగా ఇంట్లోనే మంచి మెటీరియల్ తోటి తయారు చేసుకుందాం. ఏమీ లేదండి, ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని టీ పొడి వేసుకోవాలండి. మనం హెన్నా కలిపే విధానం కూడా తెలుసుకుంటే మన హెయిర్ బాగుంటుంది. అలానే ఇలా టీ పొడి వేసుకొని బాగా డికాషన్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఇలా మనం మిక్సీ జారీలో వేసుకున్న గోరింటాకులో మనం వేడివేడిగా వేసుకోవాలండి. వాటరు వేడివేడిగా ఉండే డికాషన్ వేసుకొని గోరింటాకు పౌడర్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక ఎగ్ సొన ఉంటుంది కదండి, తెల్ల సొన, ఆ సొన అనేది చిన్న కన్నం పెట్టి మనం నెమ్మదిగా ఆ సొన అనేది ఆ గోరింటాకు పేస్ట్లో వేసుకోవాలి. ఇది ఎప్పుడంటే తయారు చేసుకోవాలి, మనం పడుకునే టైం అంటే నైట్ పూట మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఈ హెన్నా తయారీ విధానం అనేది తెలిస్తేనే మనకి హెన్నా అనేది మన హెయిర్కి పట్టి తొందరగా పెరిగే ఛాయిస్ ఉంది. చూడండి, నేను ఇలా తెల్ల సొన అయితే నెమ్మదిగా తీసుకొని హెన్నాలో వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలపాలండి. ఈ 3 ఐటమ్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. అలానే ఇలా తయారు చేసుకున్న హెన్నాని మనం ఒక నైట్ అల్లా ఉంచుకోవాలండి. ఎందుకంటే నైట్ అల్లా ఉంచుకోవడం వల్ల దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పుల్లడం వల్ల దాని ఎన్న అనేది ఎక్కువ జిగటగా తయారవుతుందండి. అలా ఉంచుకోవడం వల్ల నైట్ అల్లా ఉంచుకోవడం వల్ల మన హెయిర్ అప్లై చేయగానే మన హెయిర్కి తొందరగా పట్టే చాయిస్ ఉంది. అలానే మనకి హెయిర్ అనేది చుండ్రు, ఎండు, పేలు, ఇవేవి సమస్యలు ఉన్నా కూడా తొందరగా తొలగించి మన హెయిర్ని ఊడకుండా పెరిగేలాగా చేస్తుందండి. చూడండి, నా హెయిర్కి నేను ఎలా అప్లై చేసుకున్నానో మీరు కూడా ఆ విధంగానే హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. నేను మీకు వీడియోలు చూపించాలనేసి నేను గాబరిగా నేను ఒక ఫ్రంటే అప్లై చేసి మీకు చూపించానండి. చూడండి, ఇలా అప్లై చేసుకున్న కేవలం ఒక గంట ఉంచాలండి. ఉంచితేనే మీ హెయిర్కి తొందరగా పట్టి చిగుర్ల వరకు కూడా అప్లై చేయండి. తొందరగా మీ హెయిర్ అనేది గ్లోతింగ్గా మారడానికి ఛాయిస్ ఉంది. మీ హెయిర్ అనేది ఊడడం అయితే తగ్గిపోద్దండి, చాలా బాగా పొడవుగా పెరుగుతుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.